మీకు చేతులు దగ్గర దాకా వచ్చిన అదృష్టం ఏమైనా మిస్ అయిందా మీ లైఫ్లో? అవును. ఏం మిస్ అయింది? మాకు తానా గ్రూప్ నుంచి మలేషియాలో ప్రోగ్రామ్ ఉంది. ఇంకొక 1 మంత్ అయితే మేము అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళం. అయ్యో, అది మిస్ అయింది. అది ఫస్ట్ ఫ్లైట్ ఎక్కేవారు? అంటే ఫ్లైట్స్ ఎక్కాను, కానీ నేను మా అమ్మ లోకల్ ఇక మన ఇండియా స్నేహలత అమ్మతో కలిసి నేను అక్కడికి వెళ్ళాల్సింది. అది మిస్ అయింది. అది నా జీవితం తీరని లోటు. అది ఎన్నిసార్లు ఎక్కారు ఫ్లైట్ లో మామూలు లోకల్ గా? బాగానే ఎక్కాను. ఓకే. సో ఇతర రాష్ట్రాలకు వెళ్ళారు బాగానే ప్రోగ్రామ్స్? వెళ్ళాం. కేరళ వెళ్ళాను, తర్వాత చెన్నై వెళ్ళాను, బెంగళూరు, అంటే కొన్ని దగ్గర వెళ్ళాను. వైజాగ్, ఇవన్నీ అంటే కొంతవరకు వెళ్ళాను, బాగానే ఎక్కాను. ఇప్పుడు మీరు అవుట్డోర్ వెళ్తారు కదా, అక్కడ మర్యాదలని బాగా చూసుకుంటారు? తెలంగాణలో అని కాదు, కానీ ఆంధ్రలో ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటారు. అంటే వాళ్ళ రిసీవింగ్ ని మనం తట్టుకోలేము. అతి ప్రేమ దాని ఎట్లుంటదంటే బాగా గౌరవం భరించలేము మనం. వాళ్ళ అంటే మేము అక్కడ అన్నమయ్య సాంప్రదాయ గీతాలను మాత్రమే చేస్తాము అక్కడ ఆంధ్రలో. వాళ్ళ అతి ప్రేమను మనము చేయలేము, తట్టుకోలేము. అట్లా ఉంటది. అంటే అతిలాగా అనిపించిందా, మంచిగా అనిపించింది? బాగా అనిపించింది. ఇప్పుడు ఇన్స్టాలో కూడా అండ్ నెంబర్ కొంతమంది ఉన్న వాళ్ళు, కొందరు ఇన్స్టాలో ఉన్న వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అని అడుగుతున్నారు. సూపర్. సో చూడాలి ఇంకా. ఓకే. ఎవరిని డిసప్పాయింట్ చేయకండి. లేదు, ఖచ్చితంగా చేయను. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన అదృష్టం. ఇప్పుడు మీరు వైరల్ అయ్యారు, మీరు ఎవరో తెలియదు మొన్నటిదాకా. అసలు శ్రీదేవి గారు అంటే ఎవరికి తెలుసు? సరే, అది చేతుల నుంచి వీడియో తీసి పెట్టడం, మీరు ఇంత వైరల్ అవ్వడం ఇప్పుడు అందరూ తెలుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికే కాదు, ఈ రాష్ట్రానికి కాదు, పక్క రాష్ట్రాలకి, ఆ రాష్ట్రాలకి, ఇతర దేశాలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది ఇంటర్వ్యూల ద్వారా కూడా. కాబట్టి లైఫ్ ని బాగా లీడ్ చేయండి. ముఖ్యంగా నేను మిమ్మల్ని నుంచి కోరుకుంటున్నా అంటే, గవర్నమెంట్ నుంచి ఏమైనా మీరు కోరుకుంటున్నారంటే మీ లైఫ్ లో, అంటే పిల్లల చదువు విషయం కావచ్చు, మీ లైఫ్ ఏమైనా కోరుకుంటున్నారా? ఇస్తే బాగుండు అనుకుంటున్నాను, వస్తే బాగుండు. ఎందుకంటే నేను ఇబ్బంది పడుతున్నాను, నాలాంటి కళాకారులు అంటే ఇంకా టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడున్న మా రేవంత్ అన్న ప్రభుత్వం కాబట్టి వాళ్ళని గుర్తిస్తారని అనుకుంటున్నాను. ఇల్లు ఉందా మీకు? ఇల్లు ఉందండి. ఎక్కడ? ఊళ్ళోనే? ఇక్కడ హైదరాబాద్ ఊళ్ళో ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ. ఓకే. అంటే మామూలుగా ఇందిరా మిల్ లాంటిదా, లేకపోతే మామూలుగా మీరు కొనుక్కున్నారా? లేదు, నేను కొనుక్కున్నాను. ఓకేనా. ఎక్కడ ఉండేది ఎక్కడ మీరు? నేను ఇక్కడ మలక్పేటలో ఉంటాను. మలక్పేటలో. ఓకే. సో అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. పిల్లలు కూడా ఇక్కడ చదువుతున్నారు హైదరాబాద్ లో? అంటే అది అమ్మ వాళ్ళ ల్యాండ్. వర్షం రావడం వల్ల మధ్య వర్షాలు బాగా వచ్చాయి కదా, సో అప్పుడు కూలిపోయింది. ఇందాక చెప్పారు మీరు అదేనా, కూలిపోయిందన్న. ఇది ఎన్ని గజాలు? 30 గజాలు. 30 గజాలు. అది కూలిపోయినప్పుడు కట్టాము. ఓకే. 3 ఫ్లోర్ వేసాము. ఫస్ట్ ఫ్లోర్ లో నేను ఉండేదాన్ని, పైన టైలరింగ్ చేసేది వదిన, కింద అనేవాళ్ళు ఉంటారు. ఈ మధ్య ఎలా ఉంటున్నారండి అసలు? అంటే లీడ్ చేస్తున్నాం అలాగే లైఫ్ ని. తప్పదు, సొంత ల్యాండ్, మనకి అద్దె కట్టుకునే పరిస్థితి లేదు. సంతోషం, అది అంతవరకు సంతోషం. ఓకే. సో గవర్నమెంట్ నుంచి మీకు ప్రోత్సాహం కావాలి కళాకారులకు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ లో తెలంగాణ సాంస్కృతిక సారథి పేరుతోటి కొంతమంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు. సో ఈ గవర్నమెంట్ లో అలా ఏమైనా కోరుకుంటున్నారు అంటే మీ నృత్య కళాకారులకి? కోరుకుంటున్నాము, వస్తాయి అని కూడా ఆశిస్తున్నారు. ఓకే. సో మీరు డ్యాన్సులతో చాలా ఫేమస్ అయిపోయారు కాబట్టి మన ప్రేక్షకుల కోసం కూడా ఒక 2-3 డ్యాన్సులు చేద్దాం.